ఫ్రెండ్స్, మంగళవారం అంటేనే ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన దినంగా పూజలు జరుపుకుంటాము, గుళ్ళోకి వెళ్ళి జపాలు చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము, అన్ని మన భక్తి కానుకలు కూడా సమర్పించుకుంటాము. అండ్ అతనికి హనుమంతుని ప్రత్యేక దినంగా మనం కొలుస్తాము. అంతేకాకుండా ఆయన గుడికి వెళ్ళి మనము ప్రత్యేకంగా పూజలు కూడా జరుపుతాం. మరి అలాంటి ఇంత శుభమైన మంగళవారం రోజు అతని జయంతి కూడా కలిసి రావడం అంటే ఆహా, ఏమి ఈ కలయిక! మరి ఈ రోజు ఎంత శక్తివంతమైంది! ఈరోజు ఒక జపం చేస్తే మీరు ఏమనుకుంటే అది అవుతుంది అని కూడా ఉంది. మరి అది ఏంటి, ఆ కథ ఏమిటి, అవన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇంతవరకు మనకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఫ్యామిలీ మెంబర్ కండి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు ఈరోజు ఇంత ప్రత్యేకమైనటువంటిది, ఎలాంటి పూజ చేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది చూద్దాం. ఒక జపం చేస్తే మాత్రం మీకు కావలసిన అన్ని కోరికలు కూడా తీరుతూనే ఉంటాయి. మరి అదేంటో చూద్దాం. అనుకున్నట్టుగానే ఈరోజు ఒక అరుదైన దైవిక కలయిక ఇది. మంగళవారం రోజు హనుమత్ జయంతి రావడం కలిసి. సాధారణంగా మంగళవారం అంటే మనకు తెలుసు హనుమంతునికి ఆరాధనకు ప్రత్యేకమైన రోజు. అలాంటి మంగళవారం రోజునే హనుమంతు జయంతి రావడం అనేది భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మనము ఈ టౌన్లో ఉత్సాహాలను కూడా చూసాము. జనం ఉత్సాహంగా ఎలా పాల్గొన్నారు అతని పూజలు అనేది. ఇది కేవలం ఒక తేదీనే కాదండి, భక్తి బలము. మంగళం అంటే శుభం అన్నమాట. శుభానికి ప్రతీకగా భావించే ఒక ప్రత్యేకమైన రోజు. మరి ఈ హనుమత్ జయంతి అనేది దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు. మరి ఈరోజు ఇక్కడ వైశాఖ మాసంలో ఈరోజు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇక్కడ దీన్ని జరుపుకుంటున్నారు. ఉత్తర దేశంలో వేరే రోజు జరుపుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది మంగళవారం హనుమంతునికి ఎందుకు ప్రత్యేకం? మంగళవారం అంటేనే శుభం, ధైర్యం, శక్తి, విజయానికి సూచకంగా భావిస్తారు. మరి భక్తి, బలము, సేవ, భయ నాశనానికి ప్రతీకగా కూడా దీన్ని మనము మంగళవారాన్ని అనుకుంటాము. మరి అందుకే ప్రతి మంగళవారం కూడా భక్తులు హనుమాన్ చాలీసా చదువుతారు, శ్రీరామ నామం జపిస్తారు. మనకు తెలుసు హనుమంతుడు శ్రీరామునికి మహాభక్తుండని. మరి ఆయన శ్రీరామనామం కూడా జపిస్తాము, ఆలయ దర్శనం చేసుకుంటాము, హనుమంతుని కృప త్వరగా లభిస్తుందని నమ్ముతాము. ఇలాంటి పూజలన్నీ చేసుకుంటేను మరి అంత ప్రత్యేకమైనటువంటి మంగళవారం రోజున హనుమంతుని పుట్టినరోజు కావడము, జయంతి రావడం అనేది చాలా చాలా స్పెషల్ అని కూడా అనుకో. మరి హనుమత్ జయంతి కూడా మంగళవారం రావడం ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాము అని మనం ముందుగానే అనుకున్నాం. ఈరోజు మంగళవారం మాత్రమే కాదు, హనుమంతుని అవతార మహోత్సవమైనటువంటి హనుమంత్ జయంతి కూడా. హనుమంత్ జయంతి మరి వస్తే మనకు భక్తుల్లో ఎంత ఉత్సాహం అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకు వీధుల్లో అతన్ని ఊరేగింపుగా కూడా తీసుకొని వెళ్ళి భక్తుల కోలాహలం ఇంత అంత కాదు. ఈరోజు కొన్ని దాన ధర్మాలు కూడా చేస్తారు స్వామివారి పేరు మీద. భక్తుల విశ్వాస ప్రకారం ఈ కలయిక ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా పూజలు చేస్తే మన ధైర్యం అనేది పెరుగుతుంది. భూత పిశాచ నికట నహి ఆవై అని మనం హనుమాన్ చాలీసాలో కూడా చదువుతాం. ఎవరికైతే ఈ భయం అనేది ఉంటుందో ఆ భయం తొలగిపోయి ధైర్యం అనేది పెరుగుతుంది. అడ్డంకులు ఏమైనా మనకు పనులలో వస్తే అవి కూడా తొలగిపోతాయి. మనకు ఈ నెగటివ్ ఆలోచనలు అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇంట్లో అశుభం పోయి శుభం కలుగుతుంది, మంగళం జరుగుతుంది. అందుకే ఈ రోజును మనము రెండు కలిసి వచ్చాయి కాబట్టి మహామంగళ దినంగా భావిస్తారనమాట. మరి హనుమంతుడు పుట్టినరోజు ఈ మంగళవారం రావడము అనేది చాలా చాలా విశేషమైనటువంటి రోజు. మరి ఈరోజు పూజ ఎలా చేయాలి, మీరు అనుకున్న కోరికలను ఎలా తీరుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు పూజను ఎలా చేయాలి? ఈరోజు పూజకు చాలా చాలా ప్రభావం అనేది ఉంటుంది. ఈరోజు మనం ఏం చేయాలి? భక్తితో ఒక దీపం వెలిగించాలి. శ్రీరామ జయం అని జపించండి. ఏ టైం అయినా పర్వాలేదండి. శ్రీరామ జయం శ్రీరామ జయం అని జపిస్తే చాలు, మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. హనుమాన్ చాలీసాను చదవండి. చిన్న ప్రార్థనైనా నిజమైన భక్తితో చేస్తే ఆ హనుమంతుని అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది అని భక్తుల నమ్మకమే కాదండి, లభిస్తుంది కూడా. సో మరి ఇంకెందుకు ఆలస్యమో, మీరు కూడా చేసే ఉంటారు, మీరు కూడా పూజ చేస్తూనే ఉంటారు ఈరోజు. మరి ఈరోజు మనకు సందేశం ఏమిస్తుంది అంటే, ఒక భక్తి
శక్తి ఉన్న చోట మనకు ఎక్కడైనా భయం అనేది ఉండదు. మనకు చాలామంది నెగటివ్ ఆలోచనలు వస్తున్నా కూడా హనుమంతుని పుస్తకమే కానివ్వండి, చాలీసానే కానివ్వండి, దిండు కింద పెట్టుకొని పడుకునేటువంటి అలవాటు కూడా చాలామందికి ఉంది. అంటే ఆ చెంతన ఉంటే మనకు భయం అనేది ఉండదు అని అనుకుంటాము. సో అంతటి శక్తివంతమైన హనుమంతుణ్ణి మనము కొలిస్తే మనం అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. ద్వారా మన తప్పకుండా వ్యూయర్స్ అందరి కోరికలు కూడా తీరుతాయి. జై శ్రీ, జై హనుమాన్.